హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడే కొన్ని ఛానల్స్ చూశాను. తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఛానల్స్. అదే మీరు దాన్ని యెల్లో మీడియా అంటారు కదా, అదే యెల్లో మీడియాలోనూ కొన్ని ఛానల్స్ చూశాను. వాళ్ళు ఇంకదే మైనారిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ ప్యానెల్లో ఎవరెవరో కూర్చుంటారు, తలగమాసిన ప్యానెల్ మొత్తం కూర్చుంటారు ఛానల్లో. ఓకే, ఒక అతను అంటాడు విదేశీయులకు సంబంధించిన మతం అంటాడు, ఒక అతనేమో కన్వర్షన్ మాఫియా అంటాడు. రకరకాల పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఎందుకు ఏంటి వీళ్ళకి ఎంత కోపం ఏంటి మైనారిటీస్ మీద వీళ్ళకి అని అంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ప్రశ్నించినప్పుడల్లా జగన్ని ఏమనలేక ఆయన మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. టు కంట్రోల్ వైఎస్ జగన్ దే హ్యావ్ చూజన్ 10 మెథడ్స్. నేను మీకు 10 రకాలుగా చెప్పబోతున్నా. ఎలాగ 10 విధాలుగా వీళ్ళు టార్గెట్ చేస్తారు జగన్ని హ్యాండిల్ చేయడానికి. మైనారిటీస్ని ఎస్పెషల్లీ క్రిస్టియానిటీని ఎలాగ అటాక్ చేస్తున్నారో అని మీకు చెప్తున్నా. ఓకే, అది కరెక్ట్ కాదు అది. ఓకే, జగన్ మీ ప్రత్యర్థి అయినప్పుడు మీరు జగన్ని ఎదుర్కోవాలి, జగన్ గురించి మాట్లాడుకోవాలి, జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఎత్తుకోవాలి. రీసెంట్గా ఎవరో తిరుపతి గుడి పైకెత్తి తాగి పైకెక్కి గొడవ చేశాడు ఒక అతను పోలీసులు పట్టుకుపోయారు. తర్వాత ఎక్కడో మందు సీసాలు అవన్నీ తిరుపతి చుట్టుపక్కల కనబడ్డాయని చెప్పి అది సోషల్ మీడియాలో సాక్షి జర్నలిస్ట్ ఎవరు కవర్ చేశాడంట న్యూస్. సో ఇప్పుడు వీళ్ళు ఇదిగోండి తిరుపతిలో ఈ అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడల్లా వీళ్ళు జగన్ రిలీజియన్ పట్టుకొస్తున్నారు. సరే, జగన్ రిలీజియన్ పట్టుకొస్తే జగన్ ఒక్కడే హట్ అవుతాడా? జగన్ నువ్వు ప్రతిదానికి జగన్ రిలీజియన్ పట్టుకొస్తున్నావు. మిమ్మల్ని అడిగినప్పుడల్లా జగన్ ఒక్కడేనా? ఆ రిలీజియన్కి జగన్ ఒక్కడేనా? ఇంకెవరు లేరా? చాలామంది మిగతా వాళ్ళు కూడా అట్ అవుతారు కదా మీరు ఆ రిలీజియన్ టార్గెట్ చేసినప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు ఎంత టార్గెట్ చేస్తారు? 10 దే ఫాలోయింగ్ 10 మెథడ్స్ ఆఫ్ టార్గెటింగ్ వైఎస్ జగన్ ఆన్ రిలీజియన్. మెథడ్ 1 10 రకాలు మీకు చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి స్ట్రాటజీ. మెథడ్ 1 టార్గెటింగ్ మైనారిటీస్, ఓవర్ యాంప్లిఫికేషన్ ఆఫ్ మైనారిటీ ఐడెంటిటీ ఆఫ్ పొలిటికల్ రైవలరీ. ఇదిగోండి మీరు అమరావతి అనగానే జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ అని కొట్టేయటం ఛానల్లో. ఇదిగోండి తిరుపతిలో అక్కడ ఎవరో పైకెక్కి గొడవ చేశారంటే జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ జగన్ క్రిస్టియన్ అని చెప్పి కొట్టేయటం. వాళ్ళ స్ట్రాటజీ చెప్తున్నా. స్ట్రాటజీ 1 ఇది స్ట్రాంగ్ స్ట్రాటజీ, అది భయంకరమైన స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీ తోటి వాళ్ళు చెత్తరాజకీయం అని అంటున్నా. ఐ సే దట్ దిస్ ఈజ్ వేస్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇది ఎందుకు అపోజిషన్ నాయకుడు అడిగి ఒక ప్రశ్న వేసినప్పుడు అతని రిలీజియన్తో మీకేం పని? ఓకే, వీళ్ళు దాన్ని ఛానల్స్ పెట్టి జగన్ క్రిస్టియన్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏ ప్రశ్న నేనండి జగన్ రిలీజియన్ని తీసుకొస్తారండి, డిబేట్లు పెడతారండి, కావాలని పదే అంటుంటారు. ఏమని? క్రిస్టియన్ జగన్ పదేగా అంటుంటారనమాట అతన్ని. ఇది ఒక స్ట్రాటజీ. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ అ స్ట్రాటజీ ఆఫ్ యెల్లో మీడియా అండ్ ఎన్డీఏ టు ఎన్కౌంటర్ దేర్ అపోనెంట్. ఓకే, వాళ్ళకి ద్వేషం ఉందో లేదో నాకు తెలియదు. ద్వేషం ఉన్నా లేకపోయినా అపోనెంట్ని టార్గెట్ చేయడానికి పదే యు ఆర్ మెన్షనింగ్ ఏ రిలీజియన్, రైట్? దట్ విల్ హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది అదర్ పీపుల్, రైట్? యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. చంద్రబాబు నాయుడు గారు మీరు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు. పాస్టర్లకి డబ్బులు ఇచ్చినా సరే రేపు పొద్దున వాళ్ళు ఓటేయలేదంటే నేను డబ్బులు ఇచ్చినా సరే వీళ్ళు నాకు ఓటేయలేదు అని చంద్రబాబు నాయుడు గారు అనుకునే అవకాశం ఉంది. ఏమనుకుంటాను ఆయన, నేను పాస్టర్లకు కూడా డబ్బులు ఇస్తున్నాను కదా, జగన్ ఇచ్చాడు నేను కూడా ఇచ్చాను కదా, జగన్తో సమానంగా నేను పాస్టర్లకి నేను కూడా చూసుకున్నాను, మరి నాకెందుకు ఓటేయరు చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవచ్చు. తర్వాత ఎందుకు వేయరంటే మీరు ఈ విధంగా హట్ చేస్తున్నారు, అందుకని వేయరు. ఓకే, మీరు అదెందుకు? జగన్ మీ అపోనెంట్, జగన్ మీ గురించి ఏమైనా మాట్లాడినప్పుడు అతన్ని ఎదుర్కోండి. అతని రిలీజియన్ ఎందుకు? అతని రిలీజియన్ తిట్టినప్పుడు అతని రిలీజియన్ ఫాలో అయ్యే చాలామంది అట్టు అవుతారు కదా. ఇదేంటంటే అదే అజ్ అండ్ దెమ్ అనేటువంటి ఐడెంటిటీని క్రియేట్ చేయటం. అంటే అజ్ అండ్ దెమ్, జగన్ క్రిస్టియన్ అని చెప్పి 100 సార్లు చెబితే జగన్ మనోడు కాదు వాళ్ళోడు అని చెప్పి మనం మనోళ్ళం అని చెప్పి ఒక డివిజన్ పట్టుకొచ్చేసి రాజకీయంలో గెలవటానికి చేసేటువంటి ఒక చెత్త ప్రచారం ఇది. అంటే అసేద దిశ చెత్త ప్రచారం. ఓకే, అది వాళ్ళు ఎంచుకున్న మొదటి మార్గం జగన్ యొక్క రిలీజియన్ని ఓవర్గా భూతత్వంలో చూపించడం.
జూమ్ చేసి చూపించడం జగన్ రిలీజియన్ని వాళ్ళ మొదటి స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ మీడియా ఫ్రేమింగ్ అండ్ డాగ్ విజిలింగ్ పాలిటిక్స్. ఎక్కడెక్కడ పదాలు తీసుకొస్తారు స్వామి. అక్కడ కూర్చున్న ప్యానలిస్టులు అంటే ఎవరు? ప్యానలిస్టులు పెద్ద పెద్దోళ్ళే, చైర్మన్లు, వాళ్ళందరూ కూర్చొని కన్వర్షన్ మాఫియా, చర్చ్ ఎజెండా, మైనారిటీ అపీజ్మెంట్, ఇది మత మార్పిడి మూట, అసలు పదాలు నాయన ఇది టెర్రరిస్టులు కూడా పదాలు వాడరండి. ఇది ఏం పదాలు పడుతున్నారు? మత మార్పిడి మూట, చర్చ్ ఎజెండా, మైనారిటీ అపీజ్మెంట్. ఏందండి అది? మీ క్రైస్తవులు మీ పార్టీలో కూడా ఉన్నారు కదా, చర్చికి వెళ్ళేవాళ్ళు మీ పార్టీలో, మీ టీడీపీలో కూడా ఉన్నారు చర్చికి వెళ్ళేవాళ్ళు. కన్వర్షన్ మాఫియా అంటే మీ టీడీపీలో కూడా హట్ అవుతారు కదా. యూ షుడ్ హ్యావ్ సెన్స్, రైట్? కొద్దిగా వాడండి, సెన్స్ వాడండి. అక్కడ కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని కన్వర్షన్ మాఫియా, చర్చ్ ఎజెండా, మైనారిటీ అపీజ్మెంట్, మత మార్పిడి ముఠ, ఈ విధంగా మాట్లాడకూడదండి వేరే రిలీజియన్ని. పొరపాటు కదా అది. ఎందుకు పేర్లు పెడుతున్నారు అవి తెలియదు. అది స్ట్రాటజీ అంతే, పొలిటికల్ స్ట్రాటజీ. దే వాంట్ టు ఓవర్ ఎక్స్పోజ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఇక లేదంటే క్రిస్టియన్ టెర్రరిస్టులు అంటే మళ్ళీ అదో పెద్ద తలగా నొప్పి. వీళ్ళందరూ తన్నించుకుంటారు కాబట్టి వీళ్ళు తన్నేవాళ్ళు కాదు క్రిస్టియన్స్, కాబట్టి టెర్రరిస్టులు అనలేరు. కాబట్టి మాఫియా, ముఠ ఇట్లా మాట్లాడుతున్నారు. బ్యాచ్, మత మార్పిడి మ్యాచ్, వీళ్ళ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5, మహా న్యూస్ వీళ్ళు చర్చించేటప్పుడు అక్కడికి వచ్చే ప్యానల్స్ ఎన్ని రాసుకొని వస్తారనుకుంటే పేపర్ మీద ఏమేమి మాట్లాడాలని అవన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, చర్చ్ ల్యాండ్ మీద ఏమంటారు డిస్కషన్లు పెట్టడం, కన్వర్షన్ మాఫియా అని పేర్లు పెట్టడం, ఏదేదో మైనారిటీ వెల్ఫేర్ స్కీముల మీద కామెంట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ సెకండ్ మెథడ్ అనమాట. మూడో మెథడ్ టెంపుల్ సెంట్రిక్ పొలిటికల్ మెసేజింగ్. గుడికి వెళ్ళటం, టీవీలో ప్రచారం. తిరుమల సందర్శించిన చంద్రబాబు నాయుడు గారు, పూజ చేసిన పవన్ కళ్యాణ్ గారు, టెంపుల్ విజిట్ చేశారు, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇది చేశారు, టీటీడీ చైర్మన్ ఇది అన్నాడు, టీటీడీ బోర్డు మెంబర్స్ ఇలా ఉన్నారు, ఎమ్మెల్యే ఎట్ అన్నాడు, ఎంపీ ఇలా అన్నాడు, దళిత ఎమ్మెల్యే ఎట్టున్నాడు, దళిత ఎంపీ ఇట్ అన్నాడు, ట్రైబల్ ఎమ్మెల్యే ఎట్టున్నాడు. ఒక్కసారి కూడా నేను న్యూస్ ఛానల్లో చూడాల. ఎప్పుడు చూసినా బోర్డు మెంబరు, టీటీడీ బోర్డు మెంబర్ ఇట్ అన్నాడు, చైర్మన్ ఇట్ అన్నాడు. అంటే అర్థం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కంటే కూడా హైలీ ఎలివేటెడ్ పోస్ట్ ఏంటంటే టీటీడీ మెంబరు, టీటీడీ చైర్మన్. ఎంపీల గురించి, ఎమ్మెల్యే గురించి ఎప్పుడు వీళ్ళు చర్చలు పెట్టాల. ఎందుకు? ఓవర్ ఎక్స్పోజింగ్ ఆఫ్ టెంపుల్ మెంబర్స్. ఎందుకు? ఓట్ల కోసం. అవతల అపోనెంట్ క్రిస్టియన్, అతన్ని డౌన్ చేయలేము, డౌన్ చేయాలంటే ఇది ఒక్కటే మార్గం అని. ఇది మూడో స్ట్రాటజీ వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ. నేను మీ స్ట్రాటజీలు చెబుతున్నా వాళ్ళే. ఓకే, ఇది మూడో స్ట్రాటజీ వాళ్ళు ఎంచుకుంది. నాలుగో స్ట్రాటజీ మైనారిటీల మీద జరిగే దాడుల గురించి మాట్లాడరు. తిరుపతిలో జరిగిన దొంగతనం మీద, తిరుపతిలో జరిగినటువంటి ఆ పక్కనున్న లిక్కర్ షాపుల మీద, తిరుపతిలో పనిచేసేటువంటి ఏమంటారు హిందూయేతర సంఘాలు, హిందూయేతర ఉద్యోగులు ఏదంటారు, ఓకే, ఏమంటారు నాన్ హిందూ ఎంప్లాయీస్, ఇవన్నిటి మీద ఎక్స్పోజ్ చేస్తారు తప్ప ముస్లిమ్స్ మీద ఏం జరుగుతుంది, క్రిస్టియన్స్ మీద ఏం అటాక్ చేస్తున్నారు, చర్చిలను ఎవరు కొడుతున్నారు, అస్సలకి పొరపాటును స్క్రోలింగ్ కూడా వేయకూడదని వాళ్ళు సిద్ధాంతం పెట్టుకున్నారు. ఎక్కడో చర్చి మీద దాడి చేస్తే పొరపాటున స్క్రోలింగ్ కూడా వేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళు మీడియా ఛానల్స్ మీద. ఇది నాలుగో స్ట్రాటజీ, వాళ్ళు పెట్టుకున్న నాలుగో స్ట్రాటజీ ఇది. ఏంటి? మైనారిటీస్ మీద అస్సలు మీ నాలుగు తెగినా కూడా మనం మాట్లాడకూడదు. మైనారిటీస్ మీద పొదుగుకులు హిందూ మతం మీద మాట్లాడాలి. అట్లయితేనే మన రేపు పొద్దున మనం గెలుస్తాం, జగన్ డౌన్ చేయగలం, లేకపోతే డౌన్ చేయలేమని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి చర్చలు పెడుతున్నారు టీవీ ఛానల్లో. ఐదో స్ట్రాటజీ ఎలియన్స్. కోర్స్ ఇంకా భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి అది సెంటర్లో ఉంది కాబట్టి వాళ్ళతో ఎలియన్స్లో ఉండాలి. వాళ్ళతో ఎలియన్స్లో ఉండాలంటే వాళ్ళ భావజానాన్ని ఎత్తుకోవాలి మనం. నేను ఆశ్చర్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హిందుత్వ అనేటువంటి పదం ఫస్ట్ టైం తమిళ చూసి నేను ఆశ్చర్యపోయారు. మొన్నటిదాకా హిందువులు, హిందూ గుడులు అనేవాళ్ళు హిందుత్వ అని టైటిల్ పెట్టారు. గతంలో ఎవరు ఒక యాంకరు హిందుత్వ అనే పదం
హిందువులు పోయింది, హిందూ గుడులు పోయి హిందుత్వ అంటే అది దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వర్డ్ అది. ఓకే అంటే దాన్ని ఎత్తుకున్నారనమాట ఇప్పుడు వీళ్ళు. ఇది 5వ స్ట్రాటజీ. నువ్వు ఎవరితో ఎలియన్స్లో ఉంటే వాళ్ళ భావజాలాన్ని ఎత్తుకోవాలి అని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు హిందుత్వ అనేటువంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాని, భారతీయ జనతా పార్టీ ఎజెండాని భుజాన్ని వేసి మొయ్యాలి ఇప్పుడు వీళ్ళంతా. అది ఇలా 5వ స్ట్రాటజీ పెట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మునిగిపోయారు ఆల్రెడీ దాంట్లో. ఆయన ఇచ్చే ప్రసంగాలు, మాటలు ప్రతి ఒక్కటి కూడా అదే చేస్తున్నారు. ఓకే, సో ఇదంతా కూడా యాంటీ హిందూ ఫోర్సెస్. సెక్యులరిస్టులనేమో సూడో సెక్యులర్ అని పిలవాలి, యాంటీ హిందూ అనాలి. సెక్యులర్ వాదం అంటే నేను సెక్యులరిస్ట్ అంటే వాడు యాంటీ హిందూ అని ముద్రేయాలి అంతే. సార్ నేను సెక్యులర్ వాదిని అండి, మీరు అందరు సమానం. నో అంటే అయితే యూఆర్ యాంటీ హిందూ, యూఆర్ యాంటీ ఇండియన్, యూఆర్ సూడో సెక్యులర్, రకరకాల పేర్లతోటి హింసించాలి మనల్ని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇది 5వ స్ట్రాటజీ వాళ్ళు పెట్టుకుంది. ఇది ఎలియన్స్లో ఎవరితో ఎలియన్స్లో ఉంటే వాళ్ళ భావజాలం మనం మోయాలనేది టార్గెట్ 5. స్ట్రాటజీ 6 మైనారిటీ అప్పీజ్మెంట్. ఓకే, క్రిస్టియన్కి అప్పీజ్మెంట్, అపోనెంట్కి తగిలించడం. ఏమని? జగన్ క్రిస్టియన్ ఏమంటే వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ పార్టీ, ముస్లిం పార్టీ, నాస్తికుల పార్టీ, బుద్ధిస్టుల పార్టీ, దళితుల పార్టీ, ఇట్లాగా తగిలించడం, ఆ పేరు పార్టీకి తగిలించడం. వీళ్ళు పెట్టుకున్న 6వ స్ట్రాటజీ ఇది. అర్థమవుతుందా? తప్ప ఇప్పుడు అవేమీ అంటరాని పదాలు ఏం కాదు కదా. క్రిస్టియన్ పార్టీ అంటరానిది కాదు కదా, అది ముస్లిం పార్టీ అంటరానిది కదా, దళితుల పార్టీ కాదు కదా, ఎస్సీ ఎస్టీల పార్టీ కాదు కదా, మైనారిటీల పార్టీ కాదు కదా. దాన్ని తగిలించాలన్నమాట. సోషల్ మీడియాలో ఇది క్రిస్టియన్ పార్టీ అని తగిలించాలి. ఇది 6వ మెథడ్ వీళ్ళు ఎంచుకున్నది. ఇది డౌన్ చేయడానికి జగన్ని. 7వ మెథడ్ ఎంచుకున్నారు వీళ్ళు. ఏంది? ప్యానలిస్టుల్ని మనం ఎవరిని పిలవాలంటే ఎవడైతే మైనారిటీ మీద గట్టిగా క్రిస్టియన్ మాఫియా, క్రిస్టియన్ ముఠా, మత మార్పిడి ముఠా, ఓకే, ఎవరైతే అంటారో అలా అనగలరో వాళ్ళనే తీసుకొచ్చి స్టేడియోలో కూర్చోబెట్టాలి. మిగతా వాడు నేను అనలేండి. ముఠా ఏందండి, వాళ్ళ పనులు చేసుకున్నారు, మన పని వాళ్ళు ఎందుకు మనం అనాలంటే ఫోన్ కట్ చేస్తారు, ఇంక నిన్న ఆ ఛానల్లోకి రానియరు. వీళ్ళ 7వ మెథడ్ వీళ్ళు పెట్టుకుంది. ఐడియాలజికలీ అలైన్డ్ ప్యానలిస్టులు మొత్తాన్ని తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. స్ట్రాటజీ 7. స్ట్రాటజీ 10 కల్చరల్ నేషనలిజం. ఓకే, నేను సెక్యులర్ అంటే నువ్వు యాంటీ హిందూ. ఏమంటే సెక్యులర్కి యాంటీ హిందూకి సంబంధం లేదు. సెక్యులర్ అంటే హిందువులు కూడా సెక్యులరే కదా. ఓకే, హిందువులు కూడా సెక్యులరే. ఈ భారతదేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలు రన్ చేసే వాళ్ళు మొత్తం హిందువులే. రాహుల్ గాంధీ హిందువే, మమతా బెనర్జీ హిందువే, స్టాలిన్ హిందువే, సెక్యులర్ పార్టీలు, సిద్ధరామయ్య హిందువే, రేవంత్ రెడ్డి హిందువే, వీళ్ళందరూ హిందువులే. వీళ్ళందరూ సెక్యులర్. మనం సెక్యులర్ అనగానే సెక్యులర్ అయితే యాంటీ హిందూ తగిలిచ్చేయటం అంతే. నీ తోక తగిలిచ్చేయటం. 8వ స్ట్రాటజీ వీళ్ళు పెట్టుకుంది వీళ్ళు. అర్బన్ నక్సల్స్, యాంటీ నేషనల్స్, మిషనరీ ఏజెంట్స్, ఎక్కడ ఏమేం పేర్లు, ఎక్కడెక్కడ పేర్లు తెచ్చిపెట్టారు పెడతారు వీళ్ళు. ఓకే, స్ట్రాటజీ 8. స్ట్రాటజీ 9 బాటమ్ లైన్ గురించి మాట్లాడకుండా మిగతా అన్నీ మాట్లాడాలి. అసలు బాటమ్ లైన్ ఏంటి? గవర్నమెంట్ వీక్ అయింది, మనం ఎక్కువ సరిగా పరిపాలించలేకపోతున్నాము. వీటన్నిటిని తప్పించుకోవాలంటే మనం మత గొడవలు పెట్టాలి. మత గొడవలు పెడితే ఇవన్నీ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు మనం. మైనారిటీస్ బికమింగ్ పొలిటికల్ టూల్స్. హిందూ ఐడెంటిటీ బికమ్స్ ఎన్ ఎమోషనల్ ఓట్ బ్యాంక్. అంతే. కోర్ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ మనం ఫుల్ఫిల్ చేయలేనప్పుడు డైవర్ట్ చేయటం అనేది 9వ స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఇక 10వది ఏంటంటే రాజ్యాంగం గురించి మనం మాట్లాడకూడదని టెస్ట్ వేసుకొని కూర్చున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే మనం అసలు ఏం మాట్లాడకూడదు, రాజ్యాంగ ఉల్లంఘన జరగనియండి, మనకెందుకు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే రాజ్యాంగం అనేది ఎవరిని ప్రొటెక్ట్ చేస్తూ రాశారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని, మహిళల్ని,
వీళ్ళకి హక్కులు ఎక్కువగా కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశాడు. అదే కదా చెప్పాం, మనం గొడవ వచ్చాం కదా. బిఎన్ రావు రాజ్యాంగం రాశాడంటే, లేదు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడంటే, బిఎన్ రావు రాసిన రాజ్యాంగానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తేడా ఏంటంటే, అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ చెక్కాడు కదా, ఈజ్ అన్ చీఫ్ ఆర్కిటెక్ట్ అంటారు. ఎందుకంటే ఆ ఆర్కిటెక్ట్ పెట్టిన పదం ఏంటంటే, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, మహిళలకి హక్కులు ఉండాలని పెట్టాడు అన్నమాట. స్వతంత్రం తీసుకొచ్చి ఇరికిచ్చాడు రాజ్యాంగంలో. వాటన్నిటి గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, పోయేది ఎవరు? రాజ్యాంగం గురించి మాట్లాడకపోతే ఎవడికి నష్టం? దళితుడికి నష్టం. వాళ్ళు దళితులు కాదు కదా. అక్కడ చర్చలు పెట్టేవాళ్ళు, ప్యానల్ మెంబర్స్, పార్టీలు నడిపే వాళ్ళు ఎవరు దళితులు కాదు. రాజ్యాంగం గురించి మాట్లాడకపోతే ఎవరికి నష్టం? దళితుడికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, రిజర్వేషన్ మీద ఆధారపడేవాడికి, పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, వీళ్ళకి నష్టం రిజర్వేషన్ గురించి మాట్లాడిపోతే, రాజ్యాంగం గురించి మాట్లాడిపోతాయి. కాబట్టి మన సమస్య కాదని దాని గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. మహిళల హక్కుల గురించి మాట్లాడకపోతే మనం కాదు కదా. అక్కడ టీవీ ఛానల్లో కూర్చొని టీవీ యాంకర్ ఒక్కరైనా లేడీస్ ఉన్నారా? న్యూస్ రీడర్స్ ఉన్నారు కానీ యాంకర్లు ఉన్నారా? పాపం ఆడవాళ్ళని న్యూస్ రీడర్స్కి వాడుతున్నారు తప్పితే యాంకర్లు ఉన్నారా? ఓకే, అంటే చీఫ్ యాంకర్లు నేను అనేది అది. సరే ఉన్నారులేండి, జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, లేడీస్ నేను అదే చెబుతాను. అదే మహిళల రాజ్యాంగం గురించి మాట్లాడిపోతే మహిళలకే కదా ప్రాబ్లం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కదా ప్రాబ్లము, వీళ్ళకి ప్రాబ్లం లేదు కదా. అంబేద్కర్ రాజ్యాంగం ఎత్తేసి బిఎన్ రావు గారు రాజ్యాంగం పెట్టారంటే ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవసరం లేదు, మహిళలు చదువుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి హక్కులు అవసరం లేదు, ఫ్రీడమ్ అవసరం లేదు, ఫండమెంటల్ రైట్స్ ఉండవు, ఏముండవు, వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది రాజ్యాంగం. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉండదు, సమానత్వం అన్నది ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19 అప్ టు 25, 30 ఇది రాజ్యాంగ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఏముండవు. కాబట్టి రాజ్యాంగం గురించి మనం మాట్లాడకూడదని 10వ సిద్ధాంతం పెట్టుకున్నారండి. వీళ్ళు ఈ 10 సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారు. దట్స్ ఇట్. ఫైనల్గా ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, 10 సిద్ధాంతాలు వీళ్ళు ఎలాగ అటాక్ చేస్తున్నారు అనేది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు జగన్ మీద కోపం ఉంటే జగన్ని చూసుకోండి, జగన్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి, అమరావతి గురించి అడిగితే అమరావతి గురించి చెప్పండి, రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడితే ప్రాజెక్టు గురించి చెప్పండి, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడతారు. ఆయన మతం గురించి మనకి ఎందుకండి? జగన్ గారి మతం గురించే. జగన్ గారి మతం నేను అటాక్ చేస్తున్నాను, జగన్ అటాక్ చేస్తున్నాను అనుకొని మీరు క్రిస్టియన్స్ మొత్తాన్ని అటాక్ చేస్తున్నారు. మీ పార్టీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారని చెబుతున్నాను నేను. మీరు ఏం చర్చలు పెట్టేది మీ ఛానల్లో? ఓకే, లేచిన దగ్గర నుంచి జగన్ స్ట్రాటజీ 1 జగన్ క్రిస్టియన్, జగన్ క్రిస్టియన్, జగన్ క్రిస్టియన్ అని ప్రతి ఛానల్లో దమ్ము చేయాలి. స్ట్రాటజీ 1. స్ట్రాటజీ 2 కన్వర్షన్ మాఫియా, చర్చి మాఫియా, మత మార్పిడి మాఫియాని గట్టిగా చెప్పాలి. స్ట్రాటజీ 2. స్ట్రాటజీ 3 టెంపుల్ని ఎక్కువగా టెంపుల్ విజిట్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రార్థన చేశాడు, పవన్ కళ్యాణ్ ఆ గుడికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ గుడికి వెళ్ళారని ఎక్కువగా ఓవర్ ఎక్స్పోజ్ చేయాలి. స్ట్రాటజీ 3. స్ట్రాటజీ 4 మైనార్టీల మీద రాళ్ళేసిన, కొట్టిన, చంపేసిన కళ్ళు మూసుకొని మొత్తం సైలెంట్గా ఉండాలి. స్ట్రాటజీ 4. స్ట్రాటజీ 5 బీజేపీతో ఉన్నంత వరకు వాళ్ళ భావజాలాన్ని మనం భుజం మీద నెత్తిపెట్టుకొని మోయాలి. స్ట్రాటజీ 6 మైనారిటీ అపీజ్మెంట్ చేసేటువంటి పార్టీ జగన్ అని చెప్పి అతని మీద క్రిస్టియన్ పార్టీ అని, ముస్లిం పార్టీ అని అతని మీద బ్యాడ్ చేయాలి. స్ట్రాటజీ 6. స్ట్రాటజీ 7 ఎకో సిస్టము, మ్యానుఫ్యాక్చర్డ్ కంటెంట్ని క్యారీ చేసేటువంటి ప్యానలిస్టులనే తీసుకొచ్చి టీవీ ఛానల్లో కూర్చోబెట్టండి. ఎవరంటే వాడిని తీసుకురాకండి. ఎవడైతే మత మార్పిడి మాఫియా, మత మార్పిడి గోండాలు, మత మార్పిడి అని అంటారో వాళ్ళనే తీసుకొచ్చి ప్యానల్లో కూర్చోబెట్టండి అనేది స్ట్రాటజీ 7. స్ట్రాటజీ 8 కల్చరల్ నేషనలిజం, అర్బన్ నక్సనల్స్, యాంటీ నక్సనల్స్, మిషనరీ ఏజెంట్లు, యాంటీ హిందూ, సెక్యులర్ అనే పదం అనేవాడిని ఇప్పుడు ఛానల్లో కూర్చోబెట్టకండి. ఈ పదాలు వాడేవాడిని తీసుకొచ్చి పెట్టండి. స్ట్రాటజీ 9 కోర్ ఆబ్జెక్టివ్ మనం ఫుల్ఫిల్ చేయలేనప్పుడు డైవర్ట్ చేయాలి. స్కీములు మనం కరిగి ఇవ్వలేకపోతున్నాము, పరిపాలన గాడి చెప్తుంది అన్నప్పుడు మతంతో అలా డైవర్ట్ చేసేస్తే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు పక్కకి అని భారతీయ జనతా పార్టీ వీళ్ళకి కూర్చోబెట్టి క్లాసులు చెప్పినట్టున్నారు. వాళ్ళు అదే చేస్తారు కదా. సెంట్రల్లో ఎక్కడ ఇష్యూ వచ్చినా సరే దే టాక్ అబౌట్ రిలీజన్ అండ్ దెన్ ఇట్ విల్ బి డైవర్టెడ్. అండ్ ఫైనల్ స్ట్రాటజీ ఈజ్ రాజ్యాంగం గురించిగా మీరు మాట్లాడకూడదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఉమెన్ రైట్లు, మైనారిటీ హక్కుల గురించి రాజ్యాంగంలో రాసిపడింది. ఇప్పుడున్నటువంటి మన పొజిషన్లో వాటి గురించి మాట్లాడితే మనకు హిందూ ఓటు బ్యాంక్ పోయింది, మెజారిటీ ఓటు బ్యాంక్ పోయింది. ఆధిపత్యం వాళ్ళు మనకి ఫండ్ ఇవ్వరు పార్టీలకి. కాబట్టి ఈ రాజ్యాంగం గురించి మాట్లాడకుండానే చెవుతులు, కళ్ళు, ముక్కు మూసుకొని కూర్చున్నారు.
అది స్ట్రాటజీ. నేను మీ మీద నాకేం కోపం లేదు. జగన్ మీద కోపం ఉంటే జగన్ని ఎదుర్కోండి, రిలీజన్ మీద అటాక్ చేయొద్దు. దట్స్ ఆల్ వాట్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.